ఇప్పుడు ఆ ఫలములో నీవు నేను ఒక ఫలముగా మార్చబడ్డాం. అందుకే ప్రభు అంటాడు కదా, నాతో అంటు కట్టబడి ఉంటే నాలో నుంచి వచ్చే జీవం మీలో కూడా ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ తోట ఎవరి చేతికి అప్పగించబడిందంట? దేవుని చేతికి అప్పగించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? 9వ వచనంలో, కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపురులను సంహరించి, ఆ దుష్ట కాపురులందరినీ సంహరించి, ఆ దుష్టాత్మ చేత నింపబడినటువంటి క్రియలన్నిటినీ హతమార్చి, ఆ తోటను బంధించినటువంటి ఈ దుష్టిని తలంపులు కలిగిన వారందరినీ ఏరిపారేసి దేవుడు ఏం చేశాడంట? మరి ఒకరి చేతికి ఇతరులకు ఆ ద్రాక్ష తోటను ఇచ్చును కదా అని చెప్పాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇతరులు ఎవరో తెలుసా? ఈ దుష్టుని కాపర్లు వంటి వారు కాదు. ఆ ఇతరులు ఎవరో తెలుసా? ఈ దుష్టత్వం చేత నింపబడిన వారు కాదు. ఆ దుష్టులు ఎవరో తెలుసా? ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన కొరకు తల్లి గర్భంలో ఏర్పరచబడి, రూపించబడి, ప్రత్యేకించబడి, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడి ఆయన రాజ్యంలో చేర్చబడేటువంటి నిన్ను చేరనీయకుండా ఆపుతున్న ఈ దుష్ట కాపురులు వంటి వారు కాదు. ఇతరులు అనగా ఎవరో తెలుసా? ప్రకటనల గ్రంథంలో రాయబడుతుంది కదా, 20వ అధ్యాయం 6వ వాక్యం, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులు, పరిశుద్ధులనయ్యుందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదో, వీరు దేవునికిని క్రీస్తుకును యజమానులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యమును చేయుదురు. దేనికి స్తోత్రం కలిగిన గాక. మొదటి కాలములో ఈ తోట యజమానుడు పంపించబడినటువంటి దాసులు ఎవరైతే ఉన్నారో వారు హతమార్చబడ్డారు, హతసాక్షులుగా మార్చబడ్డారు. మొదటి మరణం పొందారు కొంతమంది. వారికి రెండవ మరణమైన నరకం వారికి ఉండదో, క్రీస్తుతో కూడా పునరుద్ధానులై తిరిగి లేపబడతారు. రెండవ మరణంలోకి వారు చేర్చబడరు. క్రీస్తు తర్వాత కూడా హతసాక్షులుగా మార్చబడ్డారు తన శిష్యులందరూ. క్రీస్తు తర్వాత నేటికి హతసాక్షులుగా మార్చబడుతున్న వారు అనేకులు ఉన్నారు. క్రీస్తు తర్వాత దేవుని తోటను దేవుని చేతికి అప్పగించబడడానికి ప్రయాసపడుతున్నటువంటి సేవకులు నేడు ఉన్నారు, రానున్న దినాల్లో కూడా ఉంటారు. వారందరూ బహుశా మరణం ఒక్కసారి పొందుతారేమో, కానీ రెండవ మరణం వారికి ఉండదు. కానీ హతమార్చిన వారు, ప్రేరేపించిన వారు, తృణీకరించిన వారు, వారికి నిశ్చయంగా రెండవ మరణం ఉంటుంది. అదే నిత్య నరకాగ్ని, నిత్యము అగ్ని చేత దహించబడే సమయం రాబోతోంది.